బాగా లావుగా అధిక బరువు స్థూలకాయంతో ఉన్నవారికే షుగర్ జబ్బు వస్తుందనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. మరి ఈ నమ్మకంలో నిజమెంత? బక్కపల్చని వారికి మధుమేహ ముప్పు ఉండదా? సన్నగా ఉన్నవారికి షుగర్ జబ్బు వచ్చే అవకాశమే ఉండదా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. సో డయాబెటీస్ అండ్ ఒబిసిటీ ఈ రెండు ఒక రకమైన ట్విన్ ఎపిడెమిక్ అని అంటూ ఉంటాం మనం, ఎస్పెషల్లీ ఇండియాలో అండ్ మోర్ సో ఓవర్ సౌత్ ఇండియాలో. సో ఎందుకు అంటే ఇండియాలో ఉన్న డయాబెటిక్ పేషెంట్స్లో 10 మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే వాళ్ళలో 8 నుంచి 9 మంది ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ ఉన్నవాళ్లే. అంటే వీళ్ళ బిఎంఐ 25 ఆర్ మోర్ ఉంది. నార్మల్ బిఎంఐ మనకు తెలిసిందే 18 నుంచి 22.9 మాత్రమే ఉండాలి. సో మీకు కనుక ఇప్పుడు ఆల్రెడీ 27 బిఎంఐ ఉంది, మీకు డయాబెటీస్ ఉంది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందని చెప్పారు. మీ 27 బిఎంఐని మీరు అఫ్కోర్స్ మనం హైట్ని మార్చుకోలేము కాబట్టి బరువు కనుక తగ్గించుకుంటూ వెళ్ళి మీ టోటల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గించుకొని మీరు 22 రేంజ్ కనుక వస్తే మీకు షుగర్ లేకుండా ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ. ఓకే, కొంతమందిలో 100% మనం రిమిషన్కి అచీవ్ చేయొచ్చు. సో ఇక్కడ వెయిట్ లాస్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. అండ్ వీటిలో ముఖ్యంగా సెమాగ్లూటైడ్, టిర్జోపటైడ్, లిరాగ్లూటైడ్ ఇవి చాలా ఇంపార్టెంట్ మందులు. సో ఈ మందులు ఏం చేస్తున్నాయి, మెయిన్లీ ఎలా పనిచేస్తాయి అంటే సెటైటీ సెంటర్ని యాక్టివేట్ చేస్తాయి. మీరు అంతకుముందు 3 రోటీలు తింటే కానీ ఫుల్ అవ్వని, మీకు ఫుల్ అనిపించదు మీకు. ఇప్పుడు ఈ మందుల మీద ఒక చపాతీ కూడా మీరు ఫుల్ తినలేరు. అంటే మీ డైటరీ ఇంటేక్ 60 to 70% తగ్గుతుంది. సో దీంతో ఏంటంటే మనకి ఫ్యాట్కి, టోటల్ బాడీలో ఉన్న ఫ్యాట్కి బ్లడ్ సప్లై పెంచే విధంగా ఈ మందు యాక్ట్ చేస్తుంది. తిన్న తర్వాత బ్లడ్ ఫ్లో టు ఎడిపోస్ టిష్యూ పెరుగుతుంది, కాబట్టి ఫ్యాట్ కరగటం స్టార్ట్ అవుతుంది. ఇంకా వేరియస్ ఇంక్రెటిన్ యాక్టివిటీస్ ఉన్నాయి. వీటన్నిటి ద్వారా ఇన్ఫ్యాక్ట్ 6 monthsలో ఒక 20 to 26% బాడీ వెయిట్ తగ్గించగలవు ఈ మందులు సేఫ్గా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. అండ్ జస్ట్ నాన్ డయాబెటిక్ ఒబీస్ పేషెంట్స్లో కూడా ఇవి అప్రూవ్డ్, సేఫ్. డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఇవి ఖచ్చితంగా అప్రూవ్డ్. డయాబెటిక్ ఒబీస్ పేషెంట్స్ని ఇన్ఫ్యాక్ట్ ఈ ట్విన్ ఎపిడెమిక్ని డయాబెసిటీ అని కూడా అంటున్నాం, ఎందుకంటే అవినాభావ సంబంధం ఉంది. ఎలా అయితే డయాబెటిక్ పేషెంట్స్లో 8-9 మంది ఓవర్ వెయిట్ ఉన్నవాళ్లే ఉన్నారు, ఒబిసిటీ ఉన్న వాళ్ళలో మోర్ దాన్ 5 మందికి డయాబెటీస్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. కాబట్టి డయాబెటీస్ పేషెంట్లో షుగర్ ట్రీట్ చేయాలన్నా కూడా బరువు తగ్గాలి, టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గించుకోవాలి. బరువు మాత్రమే ఉండి ఇంకా షుగర్ రాలేదు, ఈ పేషెంట్కి ఫ్యూచర్లో షుగర్ వచ్చే రిస్క్ తగ్గించాలన్నా కూడా బరువు తగ్గించాలి. అంటే టోటల్ బాడీ ఫ్యాట్ మనం తగ్గించాలి.